name is Sri. Today I am saying about classification of networks. In classification of networks, LAN, MAN, WAN. Classifications of networks and LAN అంటే ఏంటంటే ఒక ఇంట్లో కొన్ని డివైసెస్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒక 4 మొబైల్స్ ఉంటే ఆ 4 మొబైల్స్ ఒక వైఫై కనెక్ట్ అవుతుంది. దాన్ని LAN అంటామండి. అంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్లో ఉండే వైఫై అంతా ఒక సర్వర్ కనెక్ట్ చేస్తారు. ఒక రూమ్లో ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ కనెక్ట్ చేస్తారు. అది ఎగ్జాంపుల్ ఆఫ్ ల్యాన్. మ్యాన్ అంటే ఏంటంటే ల్యాన్స్ అనేది మ్యాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాన్స్ని మనం మ్యాన్ కనెక్ట్ చేస్తాం. దాన్ని మ్యాన్ అంటాం. అండ్ మ్యాన్ అంటే ఏంటంటే మ్యాన్స్ని మనం కనెక్ట్ చేస్తాం. మ్యాన్ అనేది మనకి ఒక 50 కిలోమీటర్స్ రేంజ్లోనే మనం కనెక్ట్ చేసుకోగలం. అండ్ వ్యాన్ అంటే ఏంటంటే ఇన్ఫినిటీ అనమాట. ఎక్కడున్నా మనం వ్యాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని వ్యాన్ అంటాం. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ల్యాన్, వ్యాన్ అండ్ వ్యాన్. ల్యాన్ని మనం ప్రైవేట్గానే యూజ్ చేస్తుంటాం. ప్రైవేట్ ఇన్ ద సెన్స్ బిల్డింగ్స్లో, ఆఫీసెస్లో అండ్ కాలేజెస్లో, హోమ్స్లో మనం ల్యాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే మ్యాన్ అనేది ఏంటంటే ఒక సర్టైన్ సిటీస్, టౌన్స్ వాటిలో యూజ్ చేసుకునేదాన్ని మ్యాన్ అంటారు. అండ్ వ్యాన్ అంటే ఏంటంటే అది ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ శాటిలైట్ అంటే టెలికమ్యూనికేషన్. శాటిలైట్ అంటే మనం ఇప్పుడు కింద నుంచి పైకి వైర్ని పంపించాం కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాన్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని మనం శాటిలైట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ టెలికమ్యూనికేషన్ అంటే ఇంతకుముందు అంటే ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఇప్పుడేంటి మొబైల్ ఫోన్స్ వచ్చాయంటే ఇక్కడ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఆర్ కంట్రీస్కి మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అది వ్యాన్. వ్యాన్ అంటే ఏంటంటే వ్యాన్ని మనం ప్రైవేట్గాను పబ్లిక్గా రెండింటిగా యూజ్ చేసుకుంటాం. మ్యాక్సిమం పబ్లిక్గానే యూజ్ చేస్తాం. అండ్ ల్యాండ్